సిద్ధి సాధనలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం। ఈ రోజున సాధకుల కోసం అతి శక్తివంతమైన అతి రహస్యమైన పంచముఖ శివుడి మంత్ర సాధన గురించి చెప్పబోతున్నాను। ముందుగా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి। ఈ యొక్క పంచముఖ శివుడి మంత్ర సిద్ధి పొందిన సాధకుడికి జరిగే లాభాల గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను। ఈ యొక్క మంత్రసిద్ధి పొందిన సాధకుడికి జీవితంలో ఎలాంటి మంత్రాలు గాని తంత్రాలు గాని ఆ యొక్క సాధకునిపై పని చెయ్యవు। అలాగే సాధకుడికి ఏవైనా గ్రహ దోషాలు ఉన్నట్లయితే ఈ యొక్క పంచముఖ శివుడి మంత్ర సిద్ధి తర్వాత సాధకుడికి గ్రహ దోషాల నివారణ జరుగుతుంది। కులదేవి దేవతల దోషాలు కాని, పితృదేవి దేవతల దోషాలు కాని, కుండలి దోషాలు కాని, ఇంటికి పట్టిన దరిద్రము కూడా ఈ యొక్క మంత్రసిద్ధి ద్వారా వెళ్లిపోవడం జరుగుతుంది। కొంతమంది సాధకులు ఎన్ని మంత్ర సాధనలు చేసినా సిద్ధి కలగదు, కానీ ఈ యొక్క పంచముఖ శివుడి మంత్ర సిద్ధి పొందిన తర్వాత సాధకుడు చేసే ప్రతి మంత్ర సాధన సిద్ధి కలుగుతుంది। సాధకుడు పూర్వం చేసుకున్న చెడు కర్మల నుండి కొద్దిగా ఉపశమనము దొరుకుతుంది। అలాగే సాధకుడికి మోక్షము కూడా లభిస్తుంది। అలాగే సాధకుడు సాధన ప్రపంచంలో ఒక ఉన్నత స్థాయికి ఎదుగుతాడు। సాధకుడికి ఈ యొక్క పంచముఖ శివుడి మంత్ర సిద్ధి తర్వాత అపార ధన ప్రాప్తి కూడా కలుగుతుంది। సాధకుడి జీవితంలో ఎదురు అనేదే ఉండదు, సాధకుని యొక్క జీవితము పరివర్తనము చెందుతుంది। అలాగే ఆ యొక్క పరమశివుడి యొక్క అనుగ్రహము దక్కుతుంది। ఇలా చెప్పుకుంటూ పోతే సాధకుడికి చాలా లాభాలు జరుగుతాయి। ఈ యొక్క పంచముఖ శివుడి మంత్ర సాధన 21 రోజుల అనుష్ఠానం ఉంటుంది। ఎవరైతే శివరాత్రి రోజున ఈ యొక్క సాధన ప్రారంభిస్తారో కేవలం 11 రోజుల్లో మంత్రసిద్ధి కలుగుతుంది। ఈ యొక్క సాధనలో సాధకుడు కొన్ని గుప్తమైన సామాగ్రిని వాడవలసిందిగా ఉంటుంది। రాత్రి 11 గంటల తర్వాత ఈ యొక్క సాధన ప్రారంభించవలసిందిగా ఉంటుంది। సాధనలో స్వామివారికి గుప్తమైన నైవేద్యాన్ని సమర్పించవలసిందిగా ఉంటుంది। ఈ యొక్క పంచముఖ శివుడి మంత్ర సాధనలో సాధకుడికి కొన్ని భయంకరమైన అనుభవాలు జరుగుతాయి, కానీ ఆ యొక్క అనుభవాలని అధిగమించి ఈ యొక్క మంత్ర సాధన చేయవలసిందిగా ఉంటుంది। సాధన చేసే క్రమంలో ఆ యొక్క పంచముఖ శివుడు సాధకుడికి స్వప్న మార్గంలో దర్శనం ఇవ్వడం జరుగుతుంది। ఇప్పుడు ఈ యొక్క దివ్యమైన మంత్రమును కొద్దిగా చదివి వినిపిస్తాను। ఓం నమో సత్యనమో ఆదేశ్ గురుకో, ओम गुरुजी पंच भूत जागो, पंच कर्मेंद्रिय जागो, पंच ज्ञानेन्द्रिय जागो। पूर्व दिशा में तत्पुरुष शिव जागो, पश्चिम दिशा में सदावोजत शिव जागो, उत्तर दिशा में वामदेव शिव जागो, दक्षिण दिशा में अघोरेश्वर शिव जागो। जागो जागो पंचमुखी सदाशिव। మంత్రం ఈ ప్రకారంగా ఉంటుంది, కొద్దిగా పెద్దగా ఉంటుంది। ఈ యొక్క దివ్యమైన సిద్ధి మంత్రమును గురుపదేశము తీసుకొని గురు పర్యవేక్షణలో చేయవలసిన సాధన। ఎవరైతే ఈ యొక్క మంత్ర సాధన చేయాలని అనుకుంటారో వారు మాకు సంప్రదించినట్లయితే వారికి పూర్తి సమాచారం ఇవ్వడం జరుగుతుంది। ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। సర్వే జన సుఖినో భవంతు।